రూపాదేవి, తెలివితేటలు తమ సొంతం అనుకుంటారు చాలా మంది తెలివి తక్కువ వాళ్ళు. మీ తెలివి తక్కువతనంతో అనవసరంగా మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. 24 గంటల్లోగా మా రాజాబాబును మాకు అప్పగించండి. రాజాబాబు మీద వాలే ఈగ కూడా మాకు బద్ధశత్రువేనని మరిచిపోవద్దు. ఝాన్సీ. ఏం చూస్తున్నావు? ఎవరి కోసం చూస్తున్నావు? బిడ్డ కోసమా? బిడ్డ భార్య ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. అరుగో ఒకసారి మమ్మల్ని కలవడానికి వచ్చాం, మరొకసారి మమ్మల్ని కరవడానికి వచ్చాం. ఇప్పుడు మేమంతా నిన్ను కరవడానికి వచ్చాం. కానీ అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పుడు నువ్వు పెద్ద మనిషివే, మేము పెద్ద మనుషులమే. ఇప్పుడు ఆమె ఎవరో తెలుసా? ఆ రోజు నీ కంటికి అగుపించిన దేవత, దేశంలో పేరు పొందిన ఎన్నో సంస్థలకి దాత, మా అందరికీ విధాత. దిస్ ఈజ్ మిస్టర్ చక్రవర్తి. చక్రవర్తి పేరు చెబితే సెక్రటేరియట్ లో ఎక్కడా ఏ టేబుల్ మీద ఏ ఫైలు నిలవదు. దిస్ ఈజ్ డాక్టర్ చంటి, చాలా డాషింగ్ డాక్టర్. ఎవరికైనా ఏ ఆపరేషన్ అయినా చేయగల సమర్థుడు. దిస్ ఈజ్ మిస్టర్ సత్యరాజు. దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఏ పార్టీ ప్రచారానికి దిగినా ఈయన డబ్బుతో పెట్రోల్ పోస్తేనే గాని ఏ పార్టీ జీపు ముందు కదలదు. చూసావా? ఈ 4 స్తంభాల మధ్య నువ్వు పట్టుబడి ఉన్నావు. ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం మాకు వ్యతిరేకంగా ఉంటే ఈ స్తంభాలు కూలిపోతాయి. అదే గనక జరిగితే నీ పునాదులు కదిలిపోతాయి. పునాదులు కదలకుండా ఉండాలంటే నువ్వు చక్కని నిర్ణయం తీసుకోవాలి. ఆ రోజున నీ తమ్ముడిని తీసుకువచ్చి ఏ నిర్ణయం మాకు చెప్పి వెళ్ళావో అదే నిర్ణయాన్ని ఇప్పుడు నువ్వు తీసుకోవాలి. నువ్వు మా జోలికి రాకూడదు. నీ భార్య బిడ్డతో సహా ఈ దేశాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళిపోవాలి. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ మేము చేస్తాం. నీ వెనక ఉన్నారే ముఠ, మమ్మల్ని 24 గంటల్లోగా చంపివేస్తామని తాఖీదు పంపించారే, వాళ్ళు వెంటనే పోలీసుల్లోకి పోవాలి. ఆ వెంటనే మీరు దేశం మీద విరుచుకుపడాలి, దేశాన్ని దోచుకోవాలి, అమాయకుల్ని అంతం చేయాలి, స్వార్థాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాలి. గొప్పగా చెప్పావు. అసలు సడన్ గా నీలో ఇంత మార్పు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. చక్కగా తెల్ల బట్టలు వేసుకుని హంసలా ఉండేవాడు, ఈ నల్ల బట్టలో కాకిలా తయారయ్యావు. వాట్ మేడ్ యూ టు డూ ఆల్ దీస్ థింగ్స్? తెల్లటివన్నీ పాలు, నల్లటివన్నీ నీళ్లు అనుకున్నాను అప్పుడు. కానీ ఆ తెల్లటి పాలు రెచ్చిపోయి పొంగి పొర్లిపోవడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు అని ఇప్పుడు తెలుసుకున్నాను. పాలు పొంగితే పొయ్యారిపోతుంది, పొయ్యారిపోతే పాలు చల్లబడిపోతాయి. నో యూస్. ప్రయోజనం ఉండదు మిస్టర్. మీ ప్రయోజనాలు వేరు, మా ప్రయోజనాలు వేరు. మీరు బ్రతకడం కోసం ఇతరులను చంపడం మీ ప్రయోజనం, ఇతరులు బ్రతకడం కోసం మేము చావడం మా ప్రయోజనం. గుడ్. మహాత్ముడు. ఇతరులు బ్రతకడం కోసం నువ్వు చావడమే నీ ఇచ్చేది. మేము బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి. అందుకు నువ్వు చావాలి. చస్తావా? చస్తాను. కానీ వెధవ పట్టు కోసం ఆడదాని వెంట డబ్బా పట్టుకుని తిరిగే నీలాంటి వెధవల కోసం మాత్రం కాదు. ప్రపంచాన్ని, అధికారాన్ని డబ్బుతో కొనాలనుకుని చూసే నీలాంటి దగుల్బాజీల కోసం కాదు. కత్తితో ప్రాణాలు కాపాడవలసిన డాక్టర్ అయ్యుండి ఆ కత్తితో ప్రాణాల్ని తీసే నీలాంటి సన్నాసుల కోసం కాదు. ప్రభుత్వం అధికారం ఇస్తే అధికారాన్ని స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకునే నీలాంటి స్వార్థపరుల కోసం కాదు. ఆడతనాన్ని షోరూమ్ లో పెట్టి ప్రపంచానికి చూపించే నీలాంటి హీరోల కోసం కాదు. నేను చావడం అంటూ జరిగితే ఒక పవిత్రమైన ఆశయం కోసం చస్తాను. నువ్వు చావకపోతే నిన్ను మేము చంపేస్తాం. చాలా ఈజీగా, తెలుసా? సులభంగా చంపగలిగే వాళ్ళైతే ఈ మీటింగు పెట్టరు, అది నాకు తెలుసు. అది మా మంచితనం.
మంచితనం కాదు, పిరికితనం. ఒకవేళ నన్ను చంపితే, నా గుండెల్లో కత్తి దిగితే, మరుక్షణం మీ అందరి గుండెల్లో తుపాకీ గుళ్ళు దూసుకుపోతాయి. అదే మీ భయం. అందుకే నన్ను పట్టుకొని, నన్ను అడ్డం పెట్టుకుని మా వాళ్ళందరినీ పోలీసులకు స్వాధీనం కమ్మంటున్నారు. ఆ తర్వాత నన్ను, నా భార్యని, నా బిడ్డని చంపాలనుకుంటున్నారు. అది మీ ప్రయత్నం. అది తెలుసుకోలేనంత అవివేకిని మాత్రం కాదు. నేను చెప్పిన పని చేయకపోతే నువ్వు మాత్రం ఇక్కడి నుంచి తప్పించుకోపోలేదు. నేను తప్పించుకోలేకపోయినా మీరు మాత్రం మా వాళ్ళ నుంచి తప్పించుకోలేరు అని మొండి ధైర్యంతో ఉండదు. నువ్వు పట్టుబడ్డట్టే వాళ్ళు పట్టుబడ్డరు. అడుగుతున్నాం కదా అని అసమర్థం అనుకో. మా సమర్థత ఏమిటో ఈ పాటికి నీకు తెలిసే ఉంటుంది. నువ్వు ఆలోచించుకోవడానికి సమయం, నీ భార్యా బిడ్డల్ని కలుసుకోవడానికి అవకాశం రెండూ కల్పిస్తుంది. నిర్ణయించుకో. బిడ్డలు పుత్రు అన్నారు కదండి, నేను గుడ్రాన్ని అన్నారు కదండి. నేను గుడ్రాను అండి. కాదు పార్వతి, ఏమండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. వాళ్ళు వెళ్ళనివ్వరు. వెళ్ళిస్తారండి. వెళ్ళనిచ్చే వాళ్ళైతే ఇలా కట్టిపడేస్తారా? లేదండి, వాళ్ళు నాతో చెప్పారండి, మీ వారు మా జోలికి రాకుండా ఉంటే, మమ్మల్ని ఏమీ చేయకుండా ఉంటే, మిమ్మల్ని ఏమీ చేయము, మీ బిడ్డతో పాటు దూరంగా ఎక్కడికైనా పంపించేస్తామన్నారండి. దూరంగా అంటే దాని అర్థం నీకు తెలియదు పార్వతి. వాళ్ళ గుట్టు తెలిసిన తర్వాత వాళ్ళని మనం ఏదైనా చేసినా చేయకపోయినా మనల్ని చాలా దూరంగానే పంపించేస్తారు. వాళ్ళ బ్రతుకుల్ని బయట పెట్టేవాళ్ళు వాళ్ళ నుంచి చాలా దూరంగా ఉండాలి. అదే వాళ్ళ ప్రయత్నం. వాళ్ళ ప్రయత్నం ఏదైతే మనకు ఎందుకంటే, మనం వదిలేస్తానంటున్నారుగా. చూడండి, ఇన్నాళ్ళు లేదు లేదు అనుకున్న బిడ్డ ఇప్పుడు కలిగింది. పంతాలకు పోవద్దండి. వాళ్ళకి మాట ఇచ్చానండి, మిమ్మల్ని ఒప్పిస్తానని. పార్వతి, అవునండి, మన బిడ్డ కోసమైనా వాళ్ళు ఏమి చేయకండి. పార్వతి, కళ్ళ ముందు నీ బిడ్డను చూసుకుని చనిపోయిన బోసును మర్చిపోయావా? వాడు ఎలా చచ్చిపోయాడో మర్చిపోయావా? వాడి చావుకు కారకుడు ఎవరో మర్చిపోయావా? నిజమేనండి, మీరు పగ తీర్చుకుంటే చనిపోయిన బోసు తిరిగి రాడుగా. మీరు పగ తీర్చుకోవటంలో మీరు, నేను, బిడ్డ ఒకరికొకరు అందరూ పోతే. పార్వతి, స్వార్థపరురాలు కావద్దు. ఆడది స్వార్థపరురాలే కావాలండి. తన భర్త, తన వాళ్ళు, తన బిడ్డ, ఆ తర్వాతేనండి ఈ ప్రపంచంలో ఎవరైనా. మీరు వాళ్ళ మీద ఎదురు తిరిగితే నా మీద, నా బిడ్డ మీద ఒట్టు. అంతే, అంతేనండి. మీరు కానీ వాళ్ళ మీద ఎదురు తిరగాలనుకుంటే నన్ను, నా బిడ్డను చంపి మా శవాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఏదైనా చేసుకోండి. రండి, రండి, రండి. మంచిది పార్వతి. ఏమండి, ఏమండి, మంచినీళ్ళు అండి. ఏమండి, తొందరగా కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. తొందరగా ఇవ్వండి. ఏమండి, ఏమండి, ఏమండి.